హాయ్ అందరికీ, వెల్కమ్ టు డిఎం తెలుగు వరల్డ్. మనకు సమ్మర్ అనగానే గుర్తొచ్చేది మామిడికాయలు, అలానే మామిడికాయ పచ్చడ. మేమైతే మామిడికాయలు తెచ్చాము ఒక 140 దాకా పచ్చడి పెట్టడం కోసం అని చెప్పేసి. అవి క్లీన్ చేస్తున్నారు చూడండి. మా ఇంట్లో ఈరోజే మామిడికాయ పచ్చడి పెట్టడానికి రెడీ చేస్తున్నారు. అలానే మా తీటోడు మావాడు మా అమ్మ గడుగుతుంటే తీటోడు మొత్తం తీట చేస్తున్నాడు. మొత్తం కాయలు ఇసిరేసుకుంటూ వాటర్తో ఆడుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే మేము 140 మ్యాంగోస్ పచ్చడి పెట్టడానికి ప్రిపేర్ చేసాం. కానీ అందులో కొన్ని పండు పండిపోయాయి అన్నమాట. ఫస్ట్ వాటిని క్లీన్ చేసి వాటర్తో కడిగేసి తర్వాత వాటిని వాటర్ లేకుండా క్లాత్తో తుడిచి తర్వాత వాటిని కట్ చేయాలన్నమాట. అయితే మీ సైడ్ ఎలా ప్రిపేర్ చేశారని చెప్పేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇది మా తెలంగాణ సైడ్, తెలంగాణ ప్లస్ సూర్యాపేట అనమాట, సూర్యాపేట డిస్టిక్ సైడ్. మేమైతే ఇలా చేస్తాం. కొంతమంది ఒకలా చేస్తారు, కొంతమంది ఒకలా చేస్తారు. ఆంధ్ర సైడ్ టోటలీ డిఫరెంట్ ఉంటుంది, మన తెలంగాణకి ఆంధ్రకి. చూడండి, పిల్లలు ఉంటే భలే సరదాగా ఉంటుంది ఇంట్లో. కోతి శేఖర్ అనమాట. కాయలు ఎలా వేసేస్తున్నాడు చూడండి. మళ్ళీ ఇవి చిన్న సైజ్ కాయలు, కొంతమంది పెద్దవి పెడతారు. ఇవైతే మాకు లాస్ట్ టైం ఇవే పెట్టుండే, అందువల్ల ఇవి టేస్ట్ బాగుందని చెప్పేసి మళ్ళీ కాయలు తెప్పించేసి మళ్ళీ ప్రిపేర్ చేస్తుంది. లాస్ట్ టైం 50 అలా పెట్టుంటే ఈసారి పచ్చడి అయిపోయింది. ఈసారి అందుకే ఇంకా కొన్ని పెంచింది. ఈ మరీ అంతగా పుల్లగా అయితే లేవు, నార్మల్గా ఉంది. బాగుంది పచ్చడి అయితే పోయినసారి. ఈసారి ఎలా ఉంటుందో చూడాలి. మావాడు పని కూడా చేస్తున్నాడు. ఈ పని బాగుందా నీకు? ఇవి ఫస్ట్ అన్నింటినీ కడుగుతారనమాట. కడిగిన తర్వాత వాటిని నీట్గా వాటర్ లేకుండా తూడ్చేసి తర్వాత ఒక చెక్క మీద కత్తి ఉంటుంది, దాంతో కట్ చేసి ముక్కలు చేసేసి తర్వాత పచ్చడి ప్రిపేర్ చేస్తారు. మొత్తానికి కడగడం అయిపోయాయి ఆల్మోస్ట్ అన్నీ. చలో కట్ చేస్తున్నాను. ఒకటి మగధీరలో లెక్క ఎక్కువ కాకుండా పంపు ఏకన్నట్టు 1, 2 అని స్టార్ట్ చేసి మొత్తానికి అలా కట్ చేసుకుంటూ పోతే ఇక్కడ సైడ్ పెట్టాను చూడండి. పండ్లు వండినాయి కొన్ని, అవి పండ్లు వండినాయి, పచ్చడి ఖరాబ్ అయిపోతుంది కాబట్టి పక్కకు పెట్టేయండి మా అమ్మ. జస్ట్ ఏవైతే మంచిగా ఉన్నాయో అవి వరకే ఒక 1 సైడ్ పీస్లో ఒక 4-5 పీసులు అంటే చిన్న చిన్న ముక్కలుగా వేసేసి వాటిని పచ్చడిగా ప్రిపేర్ చేశారు. నేను ఇది ఫస్ట్ టైం అన్నమాట కట్ చేయడము. ప్రతిసారి మా డాడీ కట్ చేసుకుంటుండే. అయిపోయాయి మొత్తానికి. లాస్ట్ ఒక 20 దాకా ఉన్నాయి. హెయిర్ కాన్ మొత్తం కంప్లీట్ అయ్యాయి. ఇవన్నీ జీడి తీసేస్తారు. జీడి తీసేసి ఓన్లీ పిక్కలతో మాత్రం పెడతారు. పిక్కలు లేకపోతే మళ్ళీ అది కూడా ముక్క కుళ్ళిపోతుంది అని అంటారు. పిక్కని జాగ్రత్తగా కట్ చేయాలి పోకుండా. ఇక్కడ నుంచి లాంగ్ నుంచి చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అక్కడ ఏదో ఫింగర్ పెట్టినట్టే ఉంది, కాకపోతే నేను అక్కడ ఏం పెట్టలేదండి, కొంచెం దూరంగానే పెట్టాను. చూడండి అయిపోయింది, మొత్తం ఫినిష్ చేసేసాను. నెక్స్ట్ ఈ ఫస్ట్ వచ్చి జీలకర్ర, మెంతులు, ఆవాలు వాటిని మిక్సీకి పట్టారు. ఇప్పుడునేమో తాలింపులకు ఉంచారు. ఈ పొడేమో దాంట్లో కలుపుతారట కారంలో. ఎల్లిపాయ ముద్ద అన్నమాట. ఇది కొంచెం ఆయిల్లో కలుపుతారు, రిమైనింగ్ దాంట్లో వేస్తారు.
ఎల్లిపాయ, ఆవాలు, జీలకర్ర, మెంతులు. చెలో నూనె పోసుకుంది. గిన్నెలో నూనె పోసుకొని మిర్చి వేసింది, ఎండుమిర్చి. ఇది తాలింపుకి అన్నమాట. తాలింపు చేశాక దాంట్లో కారంలో పోస్తారు. ఇది కొంచెం జీలకర్ర వేయగానే పొంగుతుంది మొత్తం ఆయిల్ అనేది. ఆయిల్ మొత్తం పొంగి వస్తుంది. తర్వాత ఆవాలు వేస్తుంది. మెంతులు ఆల్రెడీ ముందే వేసేసింది. ఇవి ఆవాలు వేసింది. ఆవాలు వేసిన తర్వాత ఇంకా కొంచెం పొంగు నురగలాగా వచ్చేసింది. ఇది పల్లి నూనె వాడుతున్నారు అన్నమాట పచ్చడికి. కానీ పల్లి నూనె పట్టించింది అయితే ఇంకా బాగా స్మెల్ వస్తుంది. ఇది చూడండి, మన ఎల్లిపాయ మిక్సీకి వేసిన ఎల్లిపాయ వేసేసరికి, వెల్లుల్లి పేస్ట్ వేసేసరికి మొత్తం పొంగులాగా వస్తుంది. అంటే నేను మొత్తం ఎందుకు వేయలేవు అని అడిగితే అమ్ముండి అది మొత్తం ఒకటేసారి వేస్తే పెద్ద పొంగు వచ్చేస్తారా అని చెప్పేసి అన్నది. జస్ట్ అలా కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం ప్రిపేర్ చేసింది. నెక్స్ట్ రిమైనింగ్ వెల్లిపాయలు ఉంటాయి కదా, ఆ వెల్లిపాయలు ఇది మొత్తం అయిపోయిన తర్వాత వెల్లిపాయలు కూడా దాంట్లో వేసింది. ఏదో మిక్సీ బట్టని వెల్లుల్లి ఉంటుంది కదా, వెల్లిపాయలు కూడా వేసేసింది. చలో ఇంతవరకు తాలింపు ఖతం అయిపోయింది. ఇక నెక్స్ట్ కారంలో ముక్కలు వేసి ఈ పేస్ట్ అందులో వేసి, ఇది కారం 3 డబ్బాలకి 3 డబ్బాల ఉప్పు పోసింది అనమాట. కారం పట్టించింది అయితే బాగుంటుంది, ఎప్పుడు పట్టించిందే పెడుతుంది. కొన్న కారం అంత టేస్ట్ ఉండదు, ప్యాకెట్ కారం అనేది. చూడండి, ఏమన్నా కలర్ ఉంది, ఇది బాగుంది కారం మాత్రం. ఇది ఉప్పు, ప్యాకెట్ ఉప్పే. మూడు డబ్బాల కారానికి 3 డబ్బాల ఉప్పు వేసింది. చలో ఇక మొత్తం మిక్సీ పట్టేస్తుంది, అంటే కలిపేస్తుంది మొత్తం. అయిపోయింది. 3 డబ్బాలు పోసింది అని చెప్తుంది నాకు. చలో అయిపోయింది. ఇప్పుడు ఆ పౌడర్ మనకు ఇందాక తీశారు కదా పౌడర్, ఆ పౌడర్ మొత్తం మిక్స్ చేస్తుందండి. 3 పౌడర్స్, జీలకర్ర, ఆవాలు, మెంతులు మొత్తం మిక్స్ చేసేసి నెక్స్ట్ ఆ తాలింపు పేస్ట్ కూడా వేసేస్తుంది. తాలింపు పేస్ట్ వేసేసి మొత్తం మిక్స్ చేసేసి ముక్కలు దాంట్లో వేసి కలిపేసి, కొంతమంది ఆయిల్ అంతా రిమైనింగ్ ఆయిల్ ఉంది కదా మనం ఫస్ట్ తాలింపులో వేసింది కాకుండా రిమైనింగ్ ఆయిల్ కొంతమంది వేడి చేస్తారట. అమ్మ మాత్రం వేడి చేయకుండా డైరెక్ట్ ముక్కలలో కలిపేస్తారట. కొంతమంది వేడి చేసి పోస్తారు, అంటే ఏరియాని బట్టి కొంచెం చేంజ్ అయిపోతుంటుంది. అంటే కొంతమంది అలా పెడతారు, కొంతమంది ఇలా పెడతారు. మీరు ఎలా పెడతారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీ ఇంట్లో. చూస్తుంటేనే నోరు ఊరిళ్ళు వచ్చేస్తుండే. ఇంకెప్పుడు అయిపోతుందా, మనం అంత అయిపోయాక మొత్తం అయిపోయిన తర్వాత ఊడ్చేస్తారు కదా, 3 days తర్వాత తీస్తారు కదా బయటికి పచ్చడి. తీసేసాక వేడి అన్నము ఆ బాక్స్లో వేసుకొని కలుపుకొని తింటే వేరేలా టేస్ట్ ఉంటుంది. అసలు చికెన్లు మటన్లు కూడా అంత పనికిరావు దాని మీదకి. అసలు హైలైట్ టేస్ట్ ఉంటుంది. మళ్ళీ ఈ కారం కూడా కొంచెం తీసి పక్కకు పెట్టుకుంటాం అన్నమాట. ఎప్పుడు ఈ కారం కూడా తీసేసి పక్కకు పెట్టుకుంటాం. ఆయిల్ పోస్తుంది. ఈ ఆయిల్ చెప్పాను కదా, ఈ ఆయిల్ దాంట్లో కలుపుతుంది అన్నమాట. ఆ ముక్కలు కారంలో వేసేసి ఆయిల్లో వేసేస్తుంది.
అంతే. కొంతమంది ఏమో ఇది వెయిట్ చేస్తారు ఆయిల్ని. అమ్మ మాత్రం ఇలానే పెడుతుందట ప్రతిసారి. చూడండి, అలా మిక్స్ చేసేసి జస్ట్ అలా ఆయిల్లో వేసేస్తుంది. వేరే లెవెల్ ఉంటుంది, ఆ టేస్టే వేరే లెవెల్. విందు భోజనాలు కూడా మామిడి ఆవకాయ పచ్చళ్ళు లేనిది అంత మంచిగా అనిపించేది కదా. అబ్బా, వేరే లెవెల్ ఉంటుంది అసలు. ఇది మేము తినడం కోసం అనేసి పక్కకు పెట్టుకుంటున్నాం. చలో అయిపోయింది, మొత్తం కలిపేసింది. తర్వాత దాంట్లో పోసేసి ఆయిల్ పోసేస్తుంది. ఇక జస్ట్ ఆయిల్ పోసేస్తే అయిపోయినట్టే. ఇంకా మళ్ళీ ఇది 3 days వరకు తీయదన్నమాట ఇక బయటికి. 3 days తర్వాత మళ్ళీ కలిపేసి అది జాడీలో పెట్టేస్తారు. జాడీలో పెడితే ఏంటంటే పచ్చడి ఖరాబ్ కాదు. ఇది ప్లాస్టిక్ వాడినా కూడా, ఇది స్టీల్ వాడినా, ఇవన్నీ కొంచెం దాంట్లో ఫ్లేవర్ యాడ్ అవుతుంటుంది. జాడీలో అంటే ఇక అసలు వేరే లెవెల్ ఉంటుందన్నమాట. చలో, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సైడ్ ఎలా పచ్చడి పెడతారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.